నైట్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఏమన్నా ఆట ఫ్రెండ్స్, అసలు సూపర్ అనిపించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. 6 సిక్స్లు 12 ఫోర్లతో 200 స్ట్రైక్ రేట్తో కేవలం 51 బంతుల 102 విధ్వంసం సృష్టించాడు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ముంబై ఇండియన్స్ మనం అందరం చూస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడాను ఓపెనింగ్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సో ఓపెన్ ఫామ్లో లేరనమాట. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కానివచ్చు వీళ్ళు. సో దాని తర్వాత నామన్ దిర్ కూడా త్వరగా అవుట్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ అలానే తిలక్ వర్మ మరో వికెట్ పడకుండానే 17.2 బంతులు ఓవర్స్లోనే మొత్తం టార్గెట్ ఫినిష్ చేశారనమాట. సూపర్ అనిపించింది. ముంబై ఇండియన్స్ గత 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి ఈ 5 మ్యాచ్లు విన్ అయిందనమాట. ఎనీవే తన ఇంటికి వెళ్ళేదే కాకుండా సన్ రైజ్ కూడా కొంతవరకు డ్యామేజ్ చేసి వెళ్తుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ముందుగా సన్ రైజ్ బ్యాటింగ్ తీసుకుని సన్ రైజ్ టాస్ ఓడిపోయింది. సో బ్యాటింగ్ దిగారనమాట. వాళ్ళు బ్యాటింగ్ దిగిన అనంతరం కొంతవరకు ఓపెనర్లలో ట్రావెస్ హెడ్ అద్భుతంగా ఆడాడనమాట. దాని తర్వాత అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా అంతంత మాత్రమే. హార్దిక్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేశాడు. బుమ్రా మంచి కరెక్ట్గా వేశారనమాట. పీయూష్ చాలా బాగా వేశాడు. సో ఓవర్లో చూస్తుంటే నిన్న మ్యాచ్లో క్యాచెస్ బాగా పడ్డారు ముంబై ఇండియన్స్ తరఫున. ఫీల్డింగ్ బాగుంది, బౌలింగ్ ఎక్సలెంట్ అనిపించింది. కేవలం ఒకే ఒక తప్పిదం ఏంటంటే ముంబై ఇండియన్స్లో ముఖ్యంగా చెప్పుకుంటే ఫ్రెండ్స్, ఓపెనర్స్ కనీసం ఒకరన్నా నిలబడి ఆడితే పర్లేదు. ఇద్దరు కూడా అవుట్ అయిపోవడం గత 4 మ్యాచ్లు మనం చూస్తున్నాం అనమాట. పవర్ ప్లే 6 ఓవర్లకు ముందే ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయిపోవడము, దాని తర్వాత నిలకడగానేటువంటి నామన్ దిర్ కానివచ్చు, నేహల్ వదిరా కానీ రావడము, వాళ్ళు అవుట్ అయిపోవడము. ఎంతసేపటికి తిలక్ వర్మ లేకపోతే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు ఎంతసేపు ఆడతారు. చివరిలో టిమ్ డేవిడ్. కానీ రాత్రి మాత్రం రాలేదు. కథ మొత్తం మారిపోయింది. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసి మెయిన్ చేశాడు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసి మెయిన్ చేశాడు. సో అయినా సరే ఎక్కడ కూడా బెదరకోకుండా తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి ముంబై ఇండియన్స్కి విజయాన్ని దక్కించాడు అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్ ఇన్నింగ్స్. అసలు ప్యాట్ కమిన్స్ కూడా షాక్ అయిపోయాడు అనమాట. ఏంట్రా ఇతను ఇట్లా కొడుతున్నాడు అనేసి. అసలు ఒక సందర్భంలో ముంబై ఇండియన్స్ 100కే ఆల్అౌట్ అయిపోతుంది అని అనుకున్న సందర్భంలో అసలు మరో వికెట్ పడకుండా తిలక్ వర్మ 36-37 రన్స్తో, అలానే సూర్యకుమార్ యాదవ్ 102 రన్స్తో అదరగొట్టి ముంబై ఇండియన్స్కి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఓవరాల్గా ఫ్రెండ్స్, సూర్యకుమార్ యాదవ్ ఆటపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.